ఇక్కడున్న ముస్లిం సోదరులందరం కూడా మేము ఈ వేషధారణలో ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముస్లిం మైనారిటీల పరిస్థితి ఏంటి అని తెలియపరచాలని చెప్పేసి ఒక ముఖ్య కారణంతోనే ఈరోజు ఈ వేషధారణలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ బనీన్ చూశారు కదా, ఈ బనీన్ కన్నాలు ఎలా ఉన్నాయో, ముస్లిం మైనారిటీలకి సంక్షేమం ఇస్తున్నాను, అభివృద్ధి చేస్తానంటే అంతకుముందు కనీసం బనీన్ వేసుకునేవాళ్ళం. ఆ బనీన్ కూడా ఈ విధంగా చిరిగిపోయిన పరిస్థితులు ఈరోజు ముస్లిం మైనారిటీలకు ఉన్నాయన్నమాట. ఎందుకంటే గతంలో చెప్పారు చూసారా, దుల్హన్ స్కీమ్ అనేది ఒక 50,000 రూపాయలు వచ్చేవని చెప్పేసి మనం అందరం ఆనందపడుతుంటే, అచ్చా మీకు 50,000 కాదు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి 4 సంవత్సరాలు కాలయాపన చేసి అందరూ కూడా ఎక్కడండి బాబు 1,00,000 రూపాయలు అన్నారు 1,00,000 రూపాయలు అన్నారని చెప్పేసి అందరూ కూడా కోర్టుకి వెళ్ళడం ఇబ్బంది పెడుతుంటే 4.5 సంవత్సరాల తర్వాత నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పేసి 1,00,000 రూపాయలు అని పెట్టి ఏం చేశారు, దానికి ఆంక్షలు పెట్టారు. 10th క్లాస్ పాస్ అవ్వాలంట. 10th క్లాస్ ఇద్దరు పాస్ అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 10th క్లాస్ పాస్ అవుతే నా 1,00,000 రూపాయలు ఇస్తారంట, లేకపోతే రూపాయి రాదు. అంటే దీంట్లో ఉన్న మెయిన్ లాజిక్ ఏంటంటే ముందు 10th క్లాస్ పాస్ అయ్యే పరిస్థితిలో ముస్లిం మైనారిటీలు ఉన్నారా అని చెప్పేసి మీరు గ్రహించాలి. ఎందుకంటే భారతదేశంలో ఏదైతే సాచార్ కమిటీ ఉంది, రాజేంద్ర మిశ్రా కమిటీ ఉంది, ఏదైతే ముస్లిం మైనారిటీలపైన అధ్యయనం చేశారో, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సాచార్ కమిటీ ఇంప్లిమెంట్ చేయాలి, భారతదేశంలో దళితుల కంట అతి దీన పరిస్థితుల్లో ముస్లిం మైనారిటీలు ఉన్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ తాలూకా సారాంశం. అలాంటి సామాజిక వర్గంలో అలాంటి ముస్లిం మైనారిటీల్లో 10వ తరగతి పాస్ అవుతేనే ఇస్తానని చెప్పడంలో మీ అంతరార్థం ఏంటి? ముస్లిం మైనారిటీల కార్పొరేషన్ నిధుల్లో భాగంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో, ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొన్ని స్కీమ్స్ పెట్టేవారు. ఆదరణ అని చెప్పేసి, దుకాన్ మకాన్ అని చెప్పేసి, వడ్డీ లేని రుణాలు అని చెప్పేసి, గతంలో కారు కొనుక్కోవాలంటే రుణాలు అని చెప్పేసి ఈ స్కీమ్స్ ఉండేవి. టోటల్గా గుండె సున్నా అంటారు కదా, అలాగా గుండె సున్నా పెట్టేశారు. పెట్టి ఎవరైతే ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ తాలూకా పోస్టులు ఏదైతే వేసారో చైర్మన్లని మెంబర్స్ అని వాళ్ళందరిని అడిగితే కుర్చీలు కూడా లేవండి ఆఫీస్లో అని చెప్పేసి అంటున్నారు. అలాంటి పరిస్థితులు ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. టోటల్ పంగనామాలు పెట్టారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. విదేశీ విద్య అయితే మరీ ఘోరంగా ఎవరైతే ముస్లిం మైనార్టీలో పేదవాళ్ళు ఉంటారో, బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళి బాగా చదువుకోవాలి అని చెప్పేసి ఒక ఆశయంతో ఉంటారో అలాంటి వ్యక్తులకి ఈ విదేశీ విద్య గతంలో 20 లక్షల రూపాయలు ఇచ్చేవారు. ఆ స్కీమ్ టోటల్ జీరో చేసేసి మొన్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పిల్లలు కూతురు ఫారెన్లో చదువుకున్నారు, మీ పిల్లలైతే ఒకటి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడి పిల్లలైతే ఒకటా అని చెప్పేసి బాగా ప్రజల్లో ఒక చైతన్యం, ఒక ఆగ్రహం వస్తే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాంట్లో ఏం చెప్తారండి, టాప్ 100 యూనివర్సిటీస్ అంట ప్రపంచంలో, ఇండియాలో కాదు, ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీలో మీకు సీట్ వస్తే అప్పుడు మీకు ఈ విదేశీ విద్య తాలూకా అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. టాప్ 100 యూనివర్సిటీస్లో సీట్ వస్తే ఆయన ఫారెన్లోకి ఎందుకు వెళ్తారండి? ఇక్కడే ఏ ఐఐటీలోనో ఏ బిట్స్ బిలానీలోనో ఇండియాలోనే టాప్ 100 యూనివర్సిటీస్లో ఇవి కొన్నిగా ఉంటాయి. అలాంటి ఇక్కడే చదువుకుంటాడు. ఇప్పుడు దాకా ఈ స్కీమ్లో నాకు తెలిసి అంకెళ్ళు వేల్లో లెక్కట్టొచ్చు, అంతమందికే ఈ అప్లికబుల్ అయింది. టాప్ 100 యూనివర్సిటీస్ అనేది కేవలం నీళ్ళు కార్చడానికి ఆ స్కీమ్ పెట్టారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అసలు ముస్లింలు ఎందుకు ఓటు వేయాలి? మీరు చేసిన దగాక అంటే చెప్తారు సార్, తెలుగులో సామెత ఉంది, మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అని చెప్పేసి. అంటే మా తండ్రి గారు ఇవి చేశారు అవి చేశారని చెప్పేసి నువ్వు గద్దెనెక్కి నువ్వేడు చేసావు. సరే, నీకు అవకాశం ఇచ్చారు ముస్లింలు అందరూ కలిసి, నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ముస్లింలు చేసింది ఏంటి బహిరంగంగా అడుగుతున్నావు. ఈరోజు చూసావా మా పరిస్థితి? చూడండి అందరూ కూడా, ముస్లిం మైనారిటీల పరిస్థితి రాష్ట్రంలో ఇదే పరిస్థితి, చెప్పుకోలేని పరిస్థితి. దీనిపైన షేర్వాణి వేసుకుంటారు. ముస్లిమ్స్ అందరూ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు.
నేను ఒకటే పిలుపునిస్తున్నాను అందరు కూడా, ముస్లింలు అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో జగన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ రోజు వచ్చింది.